శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము తృతీయ స్కందము జ్ఞానమైత్రేయము. భగవంతుని సృజన లీల. ఉద్ధవుడు నిష్క్రమించిన తరువాత విదురుడు పోయి హరిద్వారం చేరుకున్నాడు. అక్కడ పరమ పవిత్రుడు, యోగనిష్టాగరిష్ఠుడు, శ్రీకృష్ణ చరణారవింద చిత్తుడు అయిన మైత్రేయుని దర్శించుకొని అతనికి ప్రణమిల్లి ఇలా అన్నాడు: మునీంద్ర, సుఖాన్ని కోరుకుని మానవులు అనేకమైన కర్మలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్లకు చివరికి కలిగేది దుఃఖమే కదా. ఎందుచేత క్రియారహితుడైన భగవంతుడు తనను తాను ఎందుకు ఎలాగ సృష్టించుకున్నాడు? సృష్టి స్థితిలయ కార్యాలను ఎలాగ నిర్వహిస్తున్నాడు? శ్రీమన్నారాయణుని గాథలను వినడానికి నా మనస్సు తహతహలాడుతున్నది. నా యందు కరుణించి నాకు తత్వజ్ఞాన బోధ చేయండి అని వేడుకున్నాడు. మైత్రేయ మహర్షి ఎంతో సంతోషించి ఇలా అన్నాడు: ఓ పుణ్యాత్ముడా, నీవు సాక్షాత్తు యమధర్మరాజువు. మాండవ్యముని శాపం వలన శూద్ర స్త్రీకి వ్యాస భగవానుని వలన పుట్టావు. నీవు శ్రీమన్నారాయణునకు ఎంతో ఇష్టుడవు. అందుచేతనే శ్రీకృష్ణుడు నన్ను దగ్గరకు పిలిచి నీకు జ్ఞానబోధ చేయమని ఆదేశించాడు. నాకు ఆ జ్ఞానాన్నంతా తానే బోధించాడు. అందుచేత నేను నీకు అంతా బోధిస్తాను. నేను చెప్పబోయే విషయాలను విన్నవారికి సకల కళ్యాణ శుభాలు కలుగుతాయి. సృష్టికి పూర్వము పరమేశ్వరుడొక్కడే ఉన్నాడు. ఏకము అనేకమవ్వాలి అనే సంకల్పం ఆయనకు కలిగింది. వెంటనే ఆయన నుండి ఒక మహత్తరమైన మాయాశక్తి అవిద్య రూపంతో ఉద్భవించింది. ఈ మాయ కాలచోదితము, అవ్యక్తము అయి ప్రకృతిగా పిలువబడింది. దీని నుండి మహత్తత్వం పుట్టింది. దీని నుండి కారణము పంచభూతాలు, కార్యము ఇంద్రియాలు, కర్త మనస్సు ఏర్పడినవి. వీటితో కూడి సత్వరజస్తమో గుణాలతో కూడిన అహంకారము ఏర్పడింది. సాత్విక అహంకారము వలన ఇంద్రియముల యొక్క, మనస్సుల యొక్క అధిదేవతా గణాలు ఉదయించాయి. రాజస అహంకారము వలన జ్ఞానేంద్రియాలు, చెవులు, చర్మము, కన్నులు, నాలుక, ముక్కు, కర్మేంద్రియాలు, వాక్కు, చేతులు, కాళ్ళు, గుదము, గుహ్యము ఏర్పడ్డాయి. తామస అహంకారము వలన పంచతన్మాత్రలు శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఆవిర్భవించాయి. తరువాత కాలమాయాంశయోగముతో భగవానుని ఈక్షణ ప్రభావముతో శబ్దము వలన ఆకాశం పుట్టింది. అట్లే ఆకాశము స్పర్శతన్మాత్ర వలన వాయువును పుట్టించింది. వాయువు ఆకాశంతో కలిసి కాలమాయాంశయోగముతో భగవానుని ఈక్షణంతో రూపతన్మాత్ర వలన తేజస్సును పుట్టించింది. తేజస్సు వాయువుతో కలిసి రసతన్మాత్ర వలన జలాన్ని కలిగించింది. జలము తేజస్సుతో కలిసి గంధతన్మాత్ర వలన పృథివిని పుట్టించింది. ఈ విధంగా ఆకాశానికి శబ్దగుణము, వాయువునకు శబ్దస్పర్శ గుణాలు, తేజస్సుకు శబ్దస్పర్శ రూపగుణాలు, జలమునకు శబ్దస్పర్శ రూపరసగుణాలు, పృథివికి శబ్దస్పర్శ రూపరస గంధగుణాలు ఏర్పడ్డాయి. ఇవి అన్నీ ఉద్భవించినప్పటికీ అధిదేవతలకు, ఇంద్రియాలకు, తన్మాత్రలకు, మనస్సుకు సమైక్యత, పరస్పర సమన్వయము కుదరక సృష్టి కార్యం చేసే సామర్థ్యము కలగలేదు. వీరందరూ ఇవన్నీ భగవంతుణ్ణి ప్రార్థించగా శ్రీహరి కరుణించి తాను ప్రకృతితో కూడి 27 తత్వాలలో అనగా పంచభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు, కాలము, ప్రకృతి, మహత్తు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారంలో ప్రవేశించి అన్నింటినీ సంఘాతపరిచాడు. భగవానుడు ప్రవేశించిన తరువాత ఏకము చేయబడిన తత్వ సమూహమే విరాట్ పురుషునిగా, భగవంతుని ప్రథమ అవతారమైన ఆది పురుషునిగా వెలిసింది. ఆ విరాట్ పురుషుడే మొదటి జలాల్లో ఏర్పడిన బ్రహ్మాండం అనబడే గర్భరూపంతో 1000 సంవత్సరాలున్నాడు. ఈ బ్రహ్మాండము నుండే సమస్త సృష్టి కార్యరూపంగా వెలువడింది.
విరాట్ పురుషుని నుండి దైవము, ఆత్మ, కర్మ అనబడునవి శక్తిగా వ్యాపిస్తాయి. సృష్టి యందు చైతన్యం ప్రవేశిస్తుంది. ఈ చైతన్య శక్తికి రూపాలుగా ఏర్పడి వ్యక్తమయ్యే లక్షణం కలుగుతుంది. అదే కర్మశక్తి. కర్మశక్తి వలన ప్రవృత్తి భేదాలు కలుగుతాయి. దాని యందు 10 విధాలైన ప్రాణాలు స్పందిస్తాయి. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ ఇన్ని శక్తులతో కూడిన ప్రజ్ఞ కలుగుతుంది. అధ్యాత్మం, అధిభూతం, అధిదైవం అనబడే 3 భేదాలతో ఈ విరాట్ స్వరూపం జీవులకు తాను ఆత్మగా మెలుగుతుంది. సమస్తానికి జీవమై పరమాత్మకు స్థానమై తొలి అవతారమైన ఆ విరాట్ పురుషుని గర్భం నుండి భూతమయమైన ఈ సమస్త విశ్వము పుట్టింది అని మైత్రేయుడు విదురునకు చెప్పాడు. ఆ శ్రీహరి పరమాత్ముడు, ఈశ్వరుడు, అజుడు, ఆఢ్యుడు, అనంతుడు, అనంతమూర్తి, లక్ష్మీరమణుడు, నిర్వికారుడు, నిత్యమంగళ స్వరూపుడు, కరుణాసముద్రుడు, నిర్మల హృదయుడు, సమస్త శక్తిమంతుడు, కమలదళ నేత్రుడు, సకల బుధ సంస్థవనీయ చరిత్రుడు, పరమ పవిత్రుడు అని శ్రీశుకుడు పరీక్షిత్తుతో చెప్పాడు. మైత్రేయుడు విదురునితో మళ్ళీ చెప్తున్నాడు. ఆ దివ్యమూర్తి అయిన విరాట్ పురుషునకు నోరు ఏర్పడింది. అక్కడికి అగ్నిదేవుడు వాక్శక్తితో ప్రవేశించాడు. దానివలన జీవుడు మాట్లాడగలుగుతున్నాడు. నాలుక స్థానంలో వరుణుడు రసశక్తితో ప్రవేశించాడు. తరువాత నాసికారంధ్రాలు ఏర్పడి అందు ఘ్రాణశక్తితో అశ్విని దేవతలు ప్రవేశించారు. చక్షుద్వయం ఏర్పడింది. రూపదర్శన శక్తితో అక్కడ సూర్యుడు ప్రవేశించాడు. చర్మం ఏర్పడి అక్కడ త్వగింద్రియంతో వాయువు ప్రవేశించాడు. కర్ణద్వయం ఏర్పడినప్పుడు శబ్దగ్రహణ శక్తితో దిగ్దేవతలు ప్రవేశించారు. చర్మము పైన వెంట్రుకలతో ఓషధులకు అధిపతులైన దేవతలు చేరారు. పురుషాంగం ఏర్పడి అక్కడ సంతానోత్పత్తి శక్తితో ప్రజాపతి ప్రవేశించాడు. బుధస్థానములో మల విసర్జన శక్తితో మిత్రుడు చేరాడు. చేతులు ఏర్పడగా ఇచ్చిపుచ్చుకునే శక్తితో ఇంద్రుడు ప్రవేశించాడు. పాదాలు ఏర్పడగానే గమన శక్తితో విష్ణువు ప్రవేశించాడు. హృదయము, మనస్సు ఏర్పడగా సంకల్ప వికల్ప శక్తితో చంద్రుడు ప్రవేశించాడు. అహంకారం ఏర్పడగా కర్తవ్య పాలనాశక్తి అనే శక్తితో రుద్రుడు ప్రవేశించాడు. బుద్ధి, చిత్తము ఏర్పడగా గ్రహణ, విచక్షణ, విజ్ఞాన శక్తులతో బ్రహ్మ ప్రవేశించాడు. విరాట్ పురుషుని శిరస్సు నుండి స్వర్గము, పాదాల నుండి భూమి, నాభి నుండి ఆకాశము, నోటి నుండి వేదాలు, బ్రాహ్మణులు, చేతుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు వచ్చారు. శ్రీహరి యొక్క మాయ బ్రహ్మను కూడా భ్రమలో పడవేస్తుంది. ఆ శ్రీహరిని అందరూ కొలుస్తారు. ఓ విదురా, భగవన్మహిమను వేదము కానీ, బ్రహ్మ కానీ, ఋషులు కానీ, ఇంకెవరైనా కానీ ఇంతవరకు సంపూర్ణంగా తెలుసుకొనలేకపోయారు. తెలియవచ్చినంత వరకు తెలుసుకొని కృతజ్ఞులమై ఆ మహిమాన్వితుని కొలుచుకోవాలి అని మైత్రేయుడు చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.